యా అండి నమస్తే. దిస్ ఇస్ రవి ప్రకాష్. సి అండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేకపోతే హైదరాబాద్ సిటీ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అనే దానికి ఇప్పుడు నేనున్న ప్లేసే ఎగ్జాంపుల్. ఈ ఏరియా మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇది మాతృశ్రీ నగర్. సో మీకు పక్కకే మెట్రో కనిపిస్తూ ఉంది కదా, ఇది మా ఆఫీస్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెట్రోకి. సో ఈ మాతృశ్రీ నగర్ గురించి ఎందుకు చెప్తున్నాను, నేను లాస్ట్ 10 years బ్యాక్ ఇక్కడికి వస్తే ఇది ఒక మినీ జంగల్ లాగా ఉండేది. సో పక్కకే మాధవ్ నగర్ కాలనీ ఉండేది. మాధవ్ నగర్లో ఒక బిగ్ వాటర్ బాడీ, 1-2 అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. మేబీ 10-15 years స్పాన్లో అనుకోండి. మాధవ్ నగర్లో మా బ్రదర్ వాళ్ళు ఉండేవాళ్ళు, మా రిలేటివ్స్. నేను అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడిని. రావటం అంటే ఇక్కడికి రావటం అంటేనే ఏదో సిటీ అవుట్స్కట్స్కి వచ్చినట్లుగా, చాలా లాంగ్ వచ్చినట్లుగా నేను అనుకునేవాడిని. అసలు ఇక్కడ వీళ్ళు ఫ్లాట్ ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ ఏం చేస్తారు, ఏమీ లేదు, పక్కన చూస్తేనే బిగ్ లేక్. కానీ ఇప్పుడు ఆ లేక్ ఏమైందో తెలియట్లేదండి, కనిపించట్లేదు. ఈ మాతృశ్రీ నగర్ ఏమో అప్పుడు జంగిల్ లాగా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు జంగిలే, బట్ కాంక్రీట్ జంగిల్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చెయ్యాలి అని చెప్పడం కోసమే మాతృశ్రీ నగర్ గురించి చెప్తున్నాను. 10-15 years బ్యాక్ ఒక మినీ జంగిల్ లాగా ఉన్న ప్లేస్. ఈరోజు హై రెంటల్ డిమాండ్ ఇక్కడ. మాది చూస్తున్నారు కదా, టోటల్ 1100 SFT ఆఫ్ ఆఫీస్, కార్పెట్ ఏరియా వచ్చి 950 SFT ఏమో ఉంటుంది. మేము 45,000 రెంట్ పే చేస్తున్నాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఆపోజిట్లో కమర్షియల్ బిల్డింగ్ వస్తూ ఉంది, వాళ్ళు అరౌండ్ 50-55,000 2 bedroom. ఇక 3 అంటే 60-70, 60 ఈజ్ మినిమం అండి. సో 10 yearsలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఎంత వెల్త్ పెరిగిందో చూడండి. సో మా ఆపోజిట్లో కనిపిస్తున్న ఆ ప్రాపర్టీ స్టోరీయే చెప్తాను. ఆయన ఎక్కడో ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాడు. ఇక్కడ ఒక 1000 square yards పర్చేజ్ చేశాడు. స్క్వేర్ యార్డ్ 1100 rupees అంట. ఆయన పర్చేజ్ చేసి అరౌండ్ మేబీ 20-25 years అవుతుందేమో. వాళ్ళ పిల్లలు యూఎస్లో సెటిల్ అయితే ఇప్పుడు ఆయన 75 years ఏజ్లో ఆ కన్స్ట్రక్షన్ చేయించి పిల్లలకి గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఇది ఏ మనిషి జీవితంలో అయినా ప్రౌడ్ మూమెంటా కాదా? ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసి ఈవెన్ వాళ్ళ పిల్లలు సెటిల్ అయినప్పటికీ వాళ్ళ మీద ఆధారపడకుండా ఈయన 75 yearsలో ఇన్కమ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎదురిస్తున్నాడు. అర్థమవుతుందా? లైఫ్, ఒక ప్రౌడ్ లైఫ్ లీడ్ చేయాలంటే ఏం చేయాలో. ఆయన మరి ఆ రోజు ఇక్కడ ఎలా ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ జంగిల్ కదా, దాన్నే విజన్ అంటారు, ముందు చూపు అంటారు తెలుగులో చెప్పాలంటే. సో కంప్లైంట్స్ వెతకటం కన్నా డాట్స్ని కనెక్ట్ చేయాలి ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్లో. సో ఈ ప్రాంతం వరకు డెవలప్ అయింది. ఇక్కడ నుంచి అనదర్ 10 kilometers ఎంతకాలం పడుతుంది? ఆ డెవలప్ అవటానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటి? ఏమన్నా హైవే ఉందా, లేకపోతే